ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ వివాదంగా మారింది. జీవీ రెడ్డి రాజీనామాతో పార్టీ క్యాడర్ అంతా ఒక్కటైంది. టీడీపీ నాయకత్వాన్ని నిలదీసింది. సోషల్ మీడియాలో వేలాది పోస్టింగ్స్ జీవీ రెడ్డికి మద్దతుగా వచ్చాయి. పార్టీ ఇలాంటి వారిని వదులుకోవద్దంటూ క్యాడర్ నినదించింది. చంద్రబాబు, లోకేష్ తమ వైఖరి మార్చుకోవాలని సూచనలు చేశారు. జీవీ రెడ్డి విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో జీవీ రెడ్డి పైన టీడీపీ నాయకత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో ముఖ్య పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తాజాగా తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవడం పైన జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడడం పైన మందలించినట్లు సమాచారం. దీంతో జీవీ రెడ్డి తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. తన రాజీనామాపై టీడీపీ క్యాడర్ స్పందించింది. జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదించడం పైన క్యాడర్ ముక్త కంఠంతో ఖండించింది. చంద్రబాబు, లోకేష్ ను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసే నేతలు క్యాడర్ కంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు. ఆత్మగౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేశారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలంటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన క్యాడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీ పునరాలోచనలో పడినట్లు సమాచారం. క్యాడర్ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పార్టీ ముఖ్యులు ఇప్పటికే జీవీ రెడ్డితో టచ్ లో వెళ్లినట్లు ప్రచారం. తిరిగి పార్టీలో యాక్టివ్ కావాలని కోరుతున్నారు. పార్టీ క్యాడర్ ఈ స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న జీవీ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకొచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి పార్టీలో యాక్టివ్ అయితే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు జీవీ రెడ్డి పార్టీ నేతల ప్రతిపాదన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జీవీ రెడ్డి ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.